విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు రోజుకు ఊబిలో కోరుకుపోతున్నారు. అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి ఇంత త్వరగా పరిపాలనలో తేలిపోతుందని ఎవరూ ఊహించలేదు. కళ్ళెదుటే చంద్రబాబు సర్కార్కు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరోవైపు ఘోరంగా ఓడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి చర్యలే కనీ విని ఎరుగని రీతిలోకి పైకి లేపుతున్నాయి. తిరుమల లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు, చాప నూనె కలిపారు అనే చంద్రబాబు ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఆరోపించడం, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడంతో జనం కూడా అనుమానించారు. ఎక్కువ మంది నమ్మారు కూడా. నిజం గడప దాటేలోపు అబద్ధం దేశమంతా చుట్టేసింది. చేతిలో అధికారంతో పాటు బలమైన మీడియా వ్యవస్థ ఉండడంతో జగన్పై ఎలాంటి ఆరోపణలు చేసినా నమ్మించవచ్చని తిరుమల ప్రసాదంపై ఆరోపణలు చేశారు. 2-3 రోజుల పాటు టీడీపీకి రాజకీయంగా కలిసి వచ్చినట్లే కనిపించింది. ఆ తరువాత వైసీపీ తేరుకొని వాస్తవాలేంటో మాట్లాడటం జగన్తో సహా ఆ పార్టీ నాయకులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ వేయడం, విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం సంచలన కామెంట్స్ చేయడంతో చంద్రబాబు సహా కూటమి నేతలు షాక్కు గురయ్యారు. ఇప్పుడేమీ మాట్లాడలేని దయనీయ స్థితిలో కూటమి నేతలు పడ్డారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లపై తిట్టని వాళ్ళు లేరు. ప్రత్యర్థిని రాజకీయంగా ఇరకాటంలో పడేసి లబ్ధి పొందేందుకు చివరికి తిరుమల ప్రసాదాన్ని కూడా వాడుకుంటారా అని నిలదీస్తున్నారు. ఇంతకాలం చంద్రబాబుకు దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ తిరుమల ప్రసాదంపై అబద్ధాలు చెప్పారని తేలడంతో తీవ్రంగా దెబ్బతింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే తనకు తెలియకుండానే చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయారు. ఎందుకిలా అవుతుందో కూడా కూటమి నేతలకు దిక్కు తోచడం లేదు.